వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ లిమిట్. సార్ కల్వకుర్తిలో సమ్మర్ క్యాంపుతోని కేవలం 30 మందితో ప్రారంభించి 62 మంది విద్యార్థులతోని ముందుకు వెళ్తున్న ఎంతో విశిష్ట దాదాపు 3వ తరగతి నుంచి 9వ తరగతి క్లాసు చదువుతున్న పిల్లలు కూడా ఇక్కడ సమ్మర్ క్యాంప్ లో పాల్గొంటున్నారు. ఆ పిల్లలకి నైపుణ్యాన్ని పెంచాలనే ఒక ఆలోచనతోని ఏదైతే దళిత వాడకు దగ్గర ఉంటున్న ఈ క్యాంపుని ఏర్పాటు చేసినటువంటి సందర్భం చూసినాం. సో పిల్లలకు ముఖ్యంగా దేశభక్తి, నాయకులు, ఆలోచన విధానం, జనరల్ నాలెడ్జీ, సో కేవలం చదివే కాకుండా అవుట్ నాలెడ్జీ కూడా పెంచేందుకే ఈ సమ్మర్ క్యాంప్ ని ఏర్పాటు చేసినటువంటి సందర్భం. ఇక్కడ ఆర్గనైజర్స్ ఉన్నారు, వారిని కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా సార్ నమస్తే, మీరు సమ్మర్ క్యాంపు ముఖ్య ఉద్దేశం వివరించండి. ప్రధానంగా లాస్ట్ ఇయర్ అనుభవంతో విద్యానగర్లో నిర్వహించిన సమ్మర్ క్యాంపులో భాగంగా సామాజికంగా వెనుకబడ్డ వర్గాలు ఎక్కడైతే దళితవాడలు ఉన్నారో ఆ దళితవాడల్లో సమ్మర్ క్యాంప్ నిర్వహించాలన్న ఉద్దేశంతో బాలోత్సవ కమిటీ కల్వకుర్తి ఆధ్వర్యంలో సిపిఎస్ గచ్చిబోయి దగ్గర ఈ స్కూల్లో మనం ఏర్పాటు చేస్తున్నాం. మనం 2 నాడు సమ్మర్ క్యాంపు ప్రారంభమైంది. ఇది 4 రోజులు జరపాలని నిర్ణయించుకున్నాం. ఈ సమ్మర్ క్యాంపులో ప్రత్యేకంగా పిల్లల్లో తెలుగు భాష మాయమవుతున్న సందర్భంలో ఆ తెలుగు యొక్క ఫండమెంటల్స్, బేసిక్ నాలెడ్జ్ ఏర్పాటు చేయాలని, దాంతోపాటు క్రేజీగా నడుస్తున్న సమాజంలో ఇంగ్లీష్ పై పట్టు సాధించాలని, మ్యాథమెటిక్స్ బేసిక్ను మనం పెంపొందించాలన్న ఉద్దేశంతో పాటు పిల్లల్లో దేశభక్తి పాటలు, దేశభక్తి పద్యాలు, సంస్కరించే వేమన లాంటి పద్యాలు, సామాజిక విలువలు పెంపొందించే పద్యాలు, తర్వాత రైమ్స్ నేర్పడం. ఇందులో రిటైర్డ్ టీచర్లు, రన్నింగ్ పనిచేస్తున్న ఉపాధ్యాయులు వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. దాదాపుగా 10 మంది టీం పనిచేస్తూ ఉంది. ఇందులో పేరెంట్స్ స్పందన అద్భుతంగా కనిపిస్తూ ఉంది. పేరెంట్స్ సహకారం, ఇక్కడ ఈ కౌన్సిలర్గా ఉన్న లలిత గణేష్ గారు పూర్తి సహకారం అందించి ఈ క్యాంపును విజయవంతం చేయడానికి పూనుకున్నాం. త్వరలో విజ్ఞానదాయకమైన అంశాల కోసం ఫీల్డ్ ట్రిప్లో భాగంగా నాగార్జున కొండ రేపు 28 నాడు బయలుదేరుతా ఉన్నాం. పిల్లల్లో మొత్తం మీద మనిషిగా బతకాలి, తోటి మనిషిని గౌరవించాలి, ఏదో కోట్లు సంపాయాలి, ఆస్తులు సంపాయాలి, పెద్ద ఉద్యోగాలు రావాల కన్నా మనిషి తనను తాను జీవించే సామర్థ్యం, శక్తి పెంపొందించాలనే ఉద్దేశంలో అటువంటి విలువలు, అమ్మనాయనంటే గౌరవం, పెద్దలంటే గౌరవం, గురువులంటే గౌరవం, తోటివాడంటే గౌరవం, శ్రమ విలువ పెంచడం, అంటే వర్క్ కల్చర్ను పెంపొందించడం, ఏది కూడా పని చేసేటప్పుడు నీచంగా చూడడం, వికారంగా చూడడం కాకుండా సమాజానికి ఉపయోగపడే, ఆరోగ్యానికి ఉపయోగపడే విలువలు పెంపొందించడానికి కోసం ఈ సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నాం బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తారా? అంటే భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? భవిష్యత్తులో ఇక్కడ కల్వకుర్తినే కాకుండా ఇతర ప్రాంతాల్లో రాచూర్లో నడుస్తూ ఉంది, మనకు సమ్మర్ క్యాంప్ నడుస్తూ ఉంది, ఊరుకొండ నడుస్తూ ఉంది సమ్మర్ క్యాంప్. దీంతో కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు నిన్ననే బాలమిత్ర పేరు మీద బాలోత్సవంలో భాగంగానే పిల్లల్లో యూనిట్లు ఏర్పాటు చేసి ఈ విలువలు పెంపొందించుకోవడానికి కోసం మున్ముందు వరుస క్రమంలో, సంవత్సరాంతం వరుస క్రమంలో వారి కోసం కృషి చేస్తూ ఉంటుంది బాలోత్సవం. ఇప్పుడు 16 గ్రామాలు మేము ఎంపిక చేసుకున్నాం. ఆ 16 గ్రామాలలో కూడా ఈ సమ్మర్ క్యాంప్ అంటే రెగ్యులర్గా జరిగే స్కూల్కి డిస్టర్బ్ జరగకుండా సాయంకాలంలో లేదా సెలవుల దినాలలో ఈ విలువలు పెంపొందించే సమ్మర్ క్యాంపులు కొనసాగిస్తూ ఉండడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మరొకరున్నారు సార్, చూస్తున్నారు నేను పొద్దున్న నుంచి ఈ రోజు పిల్లలకు, అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లో ఏదైతే కమర్షియల్ గా చేసే కార్యక్రమాల కన్నా ఇది ఈ బాలోత్సవ అంటే వాళ్ళు తీసుకున్నటువంటి ఈ ఆలోచన విధానాన్ని, పిల్లలని వాళ్ళ నైపుణ్యతను మీరు గమనిస్తున్న సందర్భంలో మీ ఆలోచన విధానం, మీ స్పందన ఎట్లుంది సార్? బాలోత్సవ కమిటీ రెగ్యులర్ గా నడిచేటువంటి స్కూళ్ళకు భిన్నంగా ఉంటుంది. బాలోత్సవ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించటం, సైన్స్ పట్ల అవగాహన పెంపొందించటం, పిల్లల్లో ఒక మానవీయ విలువల్ని బోధించటం. ఇవాళ మానవీయ విలువలంటే ఏంటో మృగమైపోతున్నటువంటి దశలో మాయమైపోతున్నడమ్మా మనుషున్నవాడు అన్న నేపథ్యంలో నుంచి పిల్లలకు చిన్నప్పటి నుంచి 3వ తరగతి నుంచి వాళ్ళకు ఈ యొక్క మానవీయ విలువల గురించి, మూఢనమ్మకాల గురించి, వీటిని నిర్మూలించ గురించి వాళ్ళకు బోధిస్తే వాళ్ళు తమ జీవితాలలో ఉన్నతంగా ఆలోచించగలుగుతారు, ఉన్నతంగా ఎదగలుగుతారు. ముఖ్యంగా ఆత్మవిశ్వాసం పెంపొందించటం. ఎందుకంటే
ఇవాళ ఆత్మవిశ్వాసం లోపించి ఎక్కువగా న్యూనత భావానికి గురవుతున్నారు. కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించటం, ప్రశ్నించటం నేర్పటం. ప్రశ్నించటం అనేది ముఖ్యంగా అక్కడి నుంచే సమాజం అంతా ఎదుగుదల ఉంటుంది. కాబట్టి మేము సమాజంలో ఎక్కడ కూడా తక్కువ కాదు, అందరము సమానమైనటువంటి దాన్ని కులమతాలు లేకుండా, తరగతి గదుల్లో కులం ఉండదు, మతం ఉండదు, మిగతా చోట్ల ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ తరగతి గదుల్లో, బాలోత్సవ తరగతి గదుల్లో అందరూ సమానమైన భావనలు వాళ్ళకు భిన్నంగా ఏంటంటే మామూలుగా జాతీయ నాయకులు, సంఘ సంస్కర్తలు, ఈ యొక్క అభ్యుదయ కాముకులు, ఇటువంటి వాళ్ళ గురించి చెప్పటం, వేమన సుమతి శతకం లాంటి పద్యాలు మర్చిపోతున్నటువంటి కాలంలో వాటిని పెంపొందించటం, ఇంగ్లీషు భాషకు సరైనటువంటి పదులు పెట్టడం. ఎందుకంటే ఇంగ్లీషు అనేది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉంది కాబట్టి దాంట్లో కూడా వాళ్లకు మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు ప్రధానమైనటువంటివి. ఆ రెండింటి పట్ల కూడా మెలకువలు నేర్పటం. అంటే డ్రాప్ అవుట్స్ లేకుండా బాలోత్సవ్ సమ్మర్ స్కూలు డ్రాప్ అవుట్స్ కాకూడదు. పేద పిల్లలు, పేద విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుంటున్నారో మధ్యలో చదువు వదిలిపెట్టకూడదు అన్నది ఈ యొక్క సమ్మర్ క్యాంప్ యొక్క లక్ష్యంగా పనిచేస్తున్నది. అందుకు స్వచ్ఛందంగా ఇది ఉచిత క్యాంప్, ఎక్కడ ₹1 తీసుకోవటం కానీ, కమర్షియల్ గా ఆలోచించటం కానీ, 2 సంవత్సరాలు అద్భుతంగా కల్వకుర్తి బాలోత్సవం ఏర్పాటు చేసి నిర్వహించడం జరిగింది. ఇది 3వ సంవత్సరంలోకి. మీరు ఇందాక అన్నారు ఇది కంటిన్యూ అవుతుందని. ఇది నభూతో నా భవిష్యత్, ఇప్పటికీ ఇది అభ్యుదయంగా, సంస్కారంగా ఉన్నంత కాలం ఇది సమాజానికి సేవలు అందిస్తూనే ఉంటుంది. అందుకనే కేవలం 4 తరగతి గోడల్లో మధ్య చెప్పకుండా ఈ యొక్క శ్రమ విలువను తెలియజేయడం కోసం శ్రమజీవులు నిర్మించినటువంటి నాగార్జున సాగర్ని చూపించటం. ఎందుకంటే వేలాది శ్రమజీవుల యొక్క కట్టడమే నాగార్జున సాగర్. అట్లనే సమతా మమతల రూపం, కులం లేదు, మతం లేదు, మానవుడే మహనీయుడు అని చెప్పినటువంటి బుద్ధవనం, బుద్ధుడు ఎక్కడైతే బోధించాడో అక్కడికి తీసుకువెళ్ళడం, నాగార్జున కొండను సందర్శింపజేయటం, ఆ మ్యూజియంలో ఉన్న గత చరిత్రను తవ్వి వాళ్ళకి చెప్పటం. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళల్లో మనం నింపుతామో ఆ భావజాలం అంతా కూడా వాళ్ళ భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగటానికి ఉపయోగపడుతుందనేదే ఈ యొక్క సమ్మర్ స్కూల్ యొక్క లక్ష్యం. ఈ కమిటీ పనిచేస్తున్నది ఆ విధంగా. ఇదంతా స్వచ్ఛందంగా జరుగుతున్నాయి తప్ప మీలాంటి మీడియా మిత్రులు కూడా ఇటువంటి కార్యక్రమాలకు ప్రోత్సాహం కల్పిస్తే ఇది విస్తరిస్తుంది, మరింత కాలం మరింత మందిలోకి వెళుతుంది, ఇది మరింతగా ఉపయోగపడుతుంది సమాజానికి. సమాజం మేలు కలగజేయటమే, మతములన్నీ మాసిపోవును అని ఏదైనా అన్నారు. ఆ విధంగా మనుషులంతా ఒక్కటవుతారని చెప్పారు కదా, మతములన్నీ మాసిపోతాయి. కాబట్టి కులం, మతాలు ఎవరి వ్యక్తిగతాలు వాళ్ళే, కానీ సమాజ అభ్యున్నతి కోసం ఇవన్నీ కూడా కాదు. ముఖ్యంగా శాస్త్రీయమైనటువంటి ఆలోచనలు, శాస్త్రీయమైనటువంటి దృక్పథాలు ఇవి అవసరం. వాటి కోసమే ఆ విలువల్ని బోధించడం కోసమే సమ్మర్ స్కూల్. థ్యాంక్ యూ సార్, మంచి విలువైన సమాచారం ఇచ్చారు. ఇంకా ఇక్కడ పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళది ఎట్లా వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు, ఎలాంటి అంశాలు నేర్పుతున్నారు, ఏ అంశాల మీద వాళ్ళకు పట్టు సాధిస్తున్నారు గమనించడానికి ఒక న్యాయవాది ఉన్నాడు, వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి సార్, మీ పిల్లల్లో ఇప్పటివరకు ఒక పద్యం పాడారు, చాలా బాగుంది. ఎట్లా మీ స్పందన ఎట్లా? నా పేరు శివకుమార్ అండి, అడ్వకేట్ కల్వకుర్తి. మా పిల్లలు ఆయుష్ విజ్ఞాన్, పూర్ణిమ. బాబు వచ్చేసి 3rd అయిపోయింది, ఇప్పుడు 4th స్టాండర్డ్. పాపది 1st క్లాస్ అయిపోయింది, 2nd. అయితే ఈ బాలోత్సవ కార్యక్రమంలో నేను వాట్సాప్లో చూసి తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి బేసిక్ ఇక్కడ ఏంటంటే పిల్లలకి మ్యాథ్స్, ఇంగ్లీషు, తర్వాత తెలుగు భాష. జనరల్గా ఏంటంటే మనకి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏది 5th క్లాస్ 4th ఆ తర్వాత కొంత మెరుగుంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈ తెలుగు దాన్ని అంటే తెలుగు భాష మీద అంత పట్టు అనేది పిల్లలకు అంత త్వరగా రాదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ఎంటైర్ టీం వీళ్ళు ఉన్నారో దేశభక్తి గేయాలు, ఇంతకుముందుకు పాప వాడిని చూశారు కదా, అలా దేశభక్తి గేయాలు, తర్వాత తెలుగు పద్యాలు, వేమన పద్యాలు, వీటన్నిటి మీద పిల్లలు ఇక్కడ నేర్చుకుని అనగల ఇంటి దగ్గరికి వచ్చినా కూడా పిల్లలు ఆ విధంగా వాటిని ఆడుకుంటూ పాడుకుంటూ ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే వీళ్ళకి క్లాసెస్తో పాటు సైన్స్లో ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్స్, అంటే ఇప్పుడు మనం మామూలుగా బయట ఇంత మ్యాజిక్ షో తర్వాత వీటి అంటారు కదా, ఏదో చేతబడి అంటారు కదా, ఇవన్నీ ఏవీ లేవు, కేవలం సైన్సే ప్రధానం అనే విషయాలపైన పిల్లలకు కూడా ఇక్కడ ఆ సైన్స్ టీచర్స్ కూడా వాటిని ఎక్స్పెరిమెంటల్గా చేసి చూపించడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే పిల్లలు ఇందులో మ్యాజిక్ లేదు, మాయం లేదు, తంత్రం లేదు, ఏం లేదు, ఇది కేవలం సైన్సే అనేది పిల్లలకి ఇప్పటి నుంచే వాళ్ళ బ్రెయిన్లలో ఇన్కల్కులేట్ చేయడం అనేది జరుగుతుంది. రెండోది ఏంటంటే
మ్యాథమెటిక్స్ లో మనం జనరల్ గా ఈ సమ్మర్ క్యాంప్లలో చూస్తే వాళ్ళు కొంత ఏదో అమౌంట్ తీసుకొని కొంత సర్టెన్ అమౌంట్ తీసుకొని దాంట్లో బేసిక్స్ నేర్పిస్తామని. ఇక్కడ ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ అట్మాస్ఫియర్ లో పిల్లలకి నేర్చుకోవడానికి ఇప్పటిదాకా మీరు చూసినట్టు గ్రూపులుగా పెట్టి వాళ్ళకి క్విజ్ పోటీలు పెట్టడం, తర్వాత మ్యూజిక్ చైర్ లాంటిది పెట్టడం, తర్వాత గ్రూపులుగా విభజించి వాళ్ళకి కొన్ని టాస్క్ ఇవ్వడం అనేది ఇందులో జరిగింది. సో నేను పంపినటువంటి ఈ విత్ ఇన్ షార్ట్ టైంలోనే పిల్లలు అనేది ఆ తెలుగు భాష పైన పట్టు సాధించారు. మోర్ ఓవర్ దాంతోపాటు ఏంటంటే మ్యాథమెటిక్స్ లో ఉండే బేసిక్స్ కొన్ని ట్రిక్స్ ఉంటాయి మనకి. ఎల్సిఎం కానీ, తర్వాత అంటే మనం తెలుగులో చెప్పుకోవాలంటే గుణింతాలు, తర్వాత భాగాహారం, వీటిలో కొన్ని ట్రిక్స్, షార్ట్ కట్ మెథడ్స్ ఏ విధంగా ఉంటాయని పిల్లలు వీటన్నిటిలో కూడా కొంతవరకు వాళ్ళు మెరుగుపడడం జరిగింది. సో వ్యక్తిగతంగా ఒక ఫాదర్ గా నేను హ్యాపీ అయ్యే విషయం ఏంటంటే పిల్లలు ఈ విషయాల్లో అయితే కొంతవరకు పట్టు సాధించారు. సో నా ఒక పిల్లలకే కాదు, ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఆ విధంగానే ఇంటర్క్యులేట్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా షార్ప్ గా ఆన్సర్స్ ఇస్తున్నారు. రెండోది ఏంటంటే ఇక్కడ ఉన్న ఒక టీచర్ గారు వాళ్ళకి కొంత ఏది ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాటికి సంబంధించి ఒక స్పీచ్ రెడీ చేసేసి వాళ్ళకందరికి కాపీస్ ఇచ్చారు. సో పిల్లలు కూడా వాటిని ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే ఇటు తెలుగు, అటు ఇంగ్లీషు, మ్యాథ్స్, తర్వాత ఇది సైన్స్ లో ఉన్నటువంటి చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే వాళ్ళకి 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ లో ఉన్నట్టు సైన్స్ ఎక్స్పెరిమెంట్ లైవ్ గా ఒక సైన్స్ టీచర్ ఆయన వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ పరికరాలను తీసుకొచ్చి వాళ్ళకి లైవ్ గా వివరించడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే పిల్లలకు కూడా సైన్స్ పట్ల వాళ్ళ యొక్క అంటే బయటికి వెళ్ళినా కూడా ఇది ఇట్లానా అనేది కొంతవరకు వాళ్ళు అబ్జర్వ్ చేయగలుగుతున్నారు. సో నేను నా తరపున వ్యక్తిగతంగా బాలసేవ కమిటీకి ఎంటైర్ టీంకి నా తరపున పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ విధంగానే కంటిన్యూ అయ్యి పిల్లలందరికీ కూడా భవిష్యత్తులో వాళ్ళకు ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్ళడానికి సహకరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొత్తానికి మంచి వాతావరణంలో మంచి ఆలోచన విధానాన్ని పిల్లలకు చిన్న ఉన్నప్పుడే మూలాల గురించి జాతీయ గీతాలు కావచ్చు, శతక పద్యాలు కావచ్చు, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, అన్ని విషయాలు కేవలం సమ్మర్ క్యాంపులో ఉచితంగా శిక్షణ ఇస్తూ ముందుకు వెళ్తున్న ఏదైతే మనకు బాలోత్సవ కమిటీ వారికి నిజంగా గొప్ప విషయం అండి. ఏదైతే వీళ్ళు 30 మందితో ప్రారంభమైన ఈ శిక్షణ తరగతులు దాదాపు 60 మందికి చేరుకుంది. చూస్తున్నాం పిల్లలు అనార్కులంగా తెలుగు మాట్లాడే మంచి అంటే జాతీయ సశస్త్ర సమరయోధుల పేర్లు కావచ్చు, జాతీయ గీతాలు కావచ్చు, తెలుగు మీద అవగాహన కావచ్చు, పట్టు కావచ్చు. ఎందుకంటే ఒక తెలుగు అనేది కనుమరుగైపోతున్న సందర్భం చూస్తున్నాం. అలాంటి తెలుగుని మళ్ళీ వాళ్ళ నుంచి మనం ఎట్లా తెప్పించాలి, మూలాలు అనేది ఎట్లా ఉండాలి, సమాజానికి ఏదైతే పట్టు ఉందో దాన్ని ఈ రోజు మనం కనుమరుగైపోతున్న సందర్భానికి సమ్మర్ క్యాంప్ నుంచి వాళ్ళకు మళ్ళీ తీసుకురావడానికి ఇలాంటి ఉద్దేశంతో మేము చూస్తున్నాం. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టు గట్టి మేల్తలా పెట్టవు, ఒట్టి మాటలు కట్టి పెట్టు గట్టి మేల్తలా పెట్టవు, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, సొంత లాభం కొంత మానుకు పొరుగు వారికి తోడు పడవు, సొంత లాభం కొంత మానుకు పొరుగు వారికి తోడు పడవు, తిండి కలిగితే కండ కలదు కండ కలవాడేను మనిషి, తిండి కలిగితే కండ కలదు కండ కలవాడేను మనిషి, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడను, ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడను, జల్దుకుని కళాలెల్ల నేర్చుకో దేశీ సరుకులు నింపవు, జల్దుకుని కళాలెల్ల నేర్చుకో దేశీ సరుకులు నింపవు, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, అన్నదమ్ముల వనలు జాతులు మతములన్నీ వెలగవలను, అన్నదమ్ముల వనలు జాతులు మతములన్నీ వెలగవలను, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా. Good morning to everyone. My name is Nandita. I am from 9th standard. Today I am going to tell about some small things about Mahatma Gandhi. Mahatma Gandhi is our father of the nation. He was born on 2nd October in the year of 1869. His father name and his father and mother are
very supportive to Mahatma Gandhi. Mahatma Gandhi is a leader of our Indian independence movement. He is also known as father of our nation. He implemented many and also he fighted and he sacrificed his life for British rule. Many British people harassed him many times and he went to jail many times. After his sacrifices, after his all sacrifices, at the year of 1947 we got the independence because of our father of the nation Mahatma Gandhi. Today I would like to give a small speech about Mahatma Gandhi. He was born on 2nd October 1869 in Gujarat, Porbandar. He was an Indian lawyer, social activist and the leader of Indian independence movement. His full name was Mohandas Karamchand Gandhi. He was popularly known as Bapu. He also used the weapon as non-violence against the British rulers. Thus, India got independence under the leadership of Mahatma Gandhi, and he also led the Dandi March against the British to protest the oppressive British salt tax. Dear friends, we should follow the leadership and patriotic mentality by Gandhiji, and we should be proud of a child of India. Thank you. Hi, my name is Siri. I'm studying for 9th standard. Today I would like to give a small speech about summer camp. Summer camp is very useful for us. We not in studying classes improve languages and skills. And another we playing games and doing exercise, yoga. It's all is competition. It's all useful for us. Thank you.